హాయ్ అండి. ఉదయకాలమైంది కాబట్టి సూర్యుడు తన పని చేసుకోవడానికి గబగబా వచ్చేసాడు. ఎందుకంటే మనందరం చీకట్లో ఉండటం తనకి ఇష్టం లేక తన పనిని చేయడానికి ఉదయకాలం అవ్వగానే ఫాస్ట్గా మనందరికీ వెలుగునివ్వడానికి వచ్చేసారు. మన కన్నులు వెలుగుని చూస్తున్నాయి. ఈ లోకమంతా కూడా వెలుగుని చూడడానికి సూర్యుడు ఎంతో మనకి సహాయం చేస్తున్నాడు. ఇదే మన కన్నులు ఒక్కరోజు మిలిమిలా మెరిసిపోతున్న సూర్యుడిని నల్లగా చూడాల్సి వస్తుంది. తెల్లగా ఉన్న సూర్యుడు ఒక్కరోజున నల్లగా అయిపోతాడు. ఎందుకంటే సూర్యుడిని చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సూర్యునికి ఈ భూమి మీద ప్రకాశించే సమయం అయిపోయింది అని చెప్పగానే తన ప్రకాశతను కోల్పోయి నిరుత్సాహ స్థితిలో నలుపు కమ్మిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ లోకమును మనల్ని సర్వ సృష్టిని చేసిన దేవుడు మనుషులు చేసిన పాపానికి ఈ లోకమును అంతం చేయడానికి రాబోతున్నారు. అంతమయ్యే ముందు దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలను పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి నిత్యమైన వెలుగులోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు తీసుకెళ్ళిపోతారు. తర్వాత పాపంలో ఉన్నట్టు వారు, పాపము చేత పట్టబడిన వారు మరి ఈ లోకంలో మహాశ్రమలకు గురి కాబోతున్నారు. కాబట్టి మెలకువ కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క నిత్య రాజ్యమును సంపాదించుకోవడానికి నిత్యమైన వెలుగులో వెలుగుమయ ప్రకాశమానులుగా ఉండడానికి పరిశుద్ధతను కాపాడుకుందాం. ప్రార్థన. ప్రభువా, మీకు ఇష్టమైన జ్యోతులుగా దేవా మేము వెలగాలి. సూర్యుడు తన కాలమంతా ఎంతో ప్రకాశమానముగానైనా వెలిగినప్పటికీ దేవా నిత్యమైనటువంటి రాజ్య వారసులుగా వారిని చేయలేదు. ప్రభా, గొప్ప వారసత్వము మాకు ఇచ్చావయ్యా నాయనా తండ్రి. ప్రభా, పవిత్రతను కాపాడుకొని వారసత్వంలో ప్రవేశించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని యేసయ్య నామమున స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా.